టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి కొద్ది కాలం పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఏం మాయ చేసావే చిత్రం తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం పాటు నిలవలేదు. కొద్ది రోజులకే మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక డైవర్స్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టిన చేతు శోభితతో డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో రెండో పెళ్లి చేసుకుని లైఫ్ను సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. సమంత మాత్రం మయోసైటిస్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది. చివరగా ఖుషి చిత్రంలో కనిపించిన ఆమె వ్యాధి కారణంగా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇటీవల మయోసైటిస్ నుంచి కోలుకోవడంతో రాజ్ డికేలతో సిటాడల్ హనీ బనీ వెబ్ సిరీస్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే నిర్మాతగా మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ట్రలాలా పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఈ భామ మొదటి చిత్రం శుభంతో విజయం సాధించింది. ప్రస్తుతం శామ్ మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల శుభం రిలీజ్ సమయంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సమంత రాజ్ నిడుమూరితో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే డేటింగ్ రూమర్స్ పై వీరిద్దరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో రోజు రోజుకు ఈ విషయంపై నెటిజన్లకు నమ్మకం బలపడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజ్ నిడుమూరి భార్య శ్యామాలి సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కాలం అన్నిటికీ బదులు చెప్తుంది, కర్మ సమాధానం చెప్తుంది, ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంది అని రాసి ఉన్న సందేశాన్ని పెట్టింది. అంతేకాకుండా కర్మ నువ్వు ఏమిస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే హ్యాష్ ట్యాగ్స్ కూడా జత చేయడం చర్చకు దారితీస్తుంది. అయితే ఆమె సమంత రాజ్ డేటింగ్ గురించే పెట్టిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఈ సందేశం వెనుకున్న ఉద్దేశం ఏంటా అని ఆలోచనలో పడ్డారు.